ప్రజలు తాము ఎదుర్కొనే ప్రధాన సమస్యలపై నేరుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్స్ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు ఉన్న చట్టబద్ధమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఫిర్యాదు చేసే క్రమంలో ఏ ఎమ్మెల్యే నుంచైనా సహకారాన్ని పొందవచ్చన్నారు. విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏపీ శాసనసభ పిటిషన్స్ కమిటీ చైర్మన్ హోదాలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్, కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఏపీలో శాసనసభ పిటిషన్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుందని చాలా మంది ప్రజలకు ఇప్పటికీ తెలియదన్నారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్లకు ఇప్పటికే ఫిర్యాదు చేసి ఉండి పరిష్కారం కోసం దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. సంబంధిత ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు రిఫర్ చేసి దానిపై బహిరంగ విచారణ జరిపి అసెంబ్లీకి పంపిస్తామని ఆయన తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రివిలేజ్ కమిటీ ఆదిలోనే పిటిషన్స్ కమిటీ అనేది 1925లో మొట్టమొదటి కమిటీ. పార్లమెంటరీ వ్యవస్థలో తొలి కమిటీ ఈ పిటిషన్స్ కమిటీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మొట్టమొదటి కమిటీగా ఇది ప్రారంభమైంది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మే నెల 22-23లో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలోని పిటిషన్స్ కమిటీ చైర్మన్ అందరితో లోక్సభ స్పీకర్ గారు ఒక సమావేశం కూడా పెట్టారు. అంటే దీని ప్రాముఖ్యత గురించి తెలియజేయడం కోసం ముందుగా మీడియా మిత్రులందరినీ కలిసి మొట్టమొదటి మా తొలి సమావేశం. దీనికి చైర్మన్గా నేను, సీనియర్ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు గారు, కొనతాల రామకృష్ణ గారు, పల్లా శ్రీనివాస్ గారు, ఎక్కువ విశాఖపట్నం స్థానిక శాసనసభ్యులే ఉన్నారు. జగన్మోహన్ గారు చిత్తూరు శాసనసభ్యులు, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్. మేమందరం దీని సభ్యులు. మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ పిటిషన్స్ కమిటీ అంటే ఏమిటి, దీన్ని ప్రజలు ఏ రకంగా ఆ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలి అనేది మీ ద్వారా అందరికీ తెలియచేయాలనేది ఈ మా తొలి సమావేశం. మా కమిటీకి ఇది తొలి సమావేశం. ముందు మీడియా ద్వారా తెలియచేయాలని, ఎటువంటి మేజర్ సమస్యలు ముఖ్యంగా భూములకు సంబంధించి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంటే తర్వాత విష్ణు గారు క్లియర్గా చెప్తారు, రకరకాల భూ సమస్యలు, భూ దోపిడీలు ఉన్నాయి. చాలామంది ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయో జాయింట్ కలెక్టర్ గారికో, అక్కడ తహసీల్దార్కో, లేకపోతే కలెక్టర్ గారికో ఏదో టైంలో ఆల్రెడీ పెట్టుకుంటారు. ఇంకా అపరిష్కృతంగా ఉండుండొచ్చు, ఎవరైనా ఆక్రమించుకుని ఉండుండొచ్చు. అటువంటి వాటికి అసెంబ్లీకి అడ్రస్ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనే పేరుతో అడ్రస్ చేసి ఏ శాసనసభ్యులకైనా, ఇప్పుడు గాజువాకలో ఉంటే గాజువాక ఎమ్మెల్యే గారికి ఇవ్వకల్లా, వారికి అందుబాటులో చుట్టుపక్కల ఉన్న ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా, రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా ఆ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకి చేరిస్తే, పిటిషన్ అయితే స్పీకర్ గారు మా కమిటీకి ఎండార్స్ చేస్తారు వచ్చిన పిటిషన్లు. అందులో సాంద్రతను బట్టి ప్రిలిమినరీ రిపోర్ట్ని మేము ఆ సంబంధిత శాఖాధికారుల వద్ద నుంచి, ఇప్పుడు రెవెన్యూకి సంబంధించింది జిల్లా కలెక్టర్ గారికి రిఫర్ చేసి ప్రిలిమినరీ రిపోర్టు, అందులో అవసరాన్ని బట్టి మా కమిటీ మీటింగ్లో ఆ జిల్లా కలెక్టర్ గారిని, ఆ అర్జీదారుణ్ణి, ఇందులో అనానమస్గా ఆకాశరామన్న, భూలోక సీతమ్మలు ఇలాంటివి కుదరవు. కంపల్సరీగా ఆయన పేరు, సెల్ నెంబరు, అడ్రస్సు అన్నీ స్పష్టంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, మా కమిటీ మీట్ అయినప్పుడు ఆ సంబంధిత అధికారులతో పాటు ఈ పిటిషనర్ని కూడా అక్కడికి పిలవటం జరుగుతుంది. ఓపెన్గా అందరి సమక్షంలో ఆ కమిటీ విచారణ చేసి ఆ రిపోర్ట్ని అసెంబ్లీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావించే సమయం చాలా పరిమితంగా ఉంటోందని, కానీ పిటిషన్స్ కమిటీకి ఫిర్యాదు చేసినప్పుడు దానిపై తప్పక చర్చించి పరిష్కారం చూపడం జరుగుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం. పిటిషన్స్ కమిటీ చైర్మన్ గారైన రఘురామకృష్ణరాజు గారికి, డిప్యూటీ స్పీకర్ గారు,
అట్లాగే గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, కొనతాళ రామకృష్ణ గారికి, అట్లాగే జగన్మోహన్ గారికి, పత్రికా మిత్రులకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలామందికి ఈ పిటిషన్స్ కమిటీ పవర్ ఏంటో తెలియదు. ఎందుకంటే లాస్ట్ 5 years అసలు ఏ కమిటీ కూర్చోలేదు. తర్వాత ఈ పిటిషన్స్ కమిటీ పవర్ ఏంటో దాన్ని బయటికి తీసుకొచ్చింది రఘురామకృష్ణరాజు గారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అంటే తెలియజేయటం. ఇప్పుడు ఎవరన్నా ఒక సమస్య తీసుకొచ్చి ఎమ్మెల్యేకి ఇస్తే ఎక్కడ సాల్వ్ అవ్వకపోతే మనం అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ అసెంబ్లీలో మాట్లాడటానికి టైం చాలా తక్కువ ఉంటుంది. మనకి టైము ఏదైతే పార్టీ స్ట్రెంగ్త్ బట్టి ఆ మెంబర్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 175 ఎమ్మెల్యేస్ మనకి అసెంబ్లీలో ఉన్నారు. మాకు 8 మంది ఎమ్మెల్యేస్ మేము ఉన్నాం, అంటే భారతీయ జనతా పార్టీకి. అంటే అసెంబ్లీ కనుక 175 నిమిషాలు కనుక జరిగితే నాకు 8 నిమిషాలు మాత్రమే టైం వస్తుంది మా సభ్యులందరికీ కలిపి. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించలేకపోయిన పరిస్థితి ఉంటుంది. అటువంటి సమస్యల్ని పిటిషన్స్ కమిటీకి మనం తీసుకుని వచ్చి ఇస్తే తప్పనిసరిగా పరిష్కారము దానికి దొరుకుతుంది. అట్లాగే కొన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ కూడా అవి సాల్వ్ కావటం లేదు. అటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే చెప్పారు డిప్యూటీ స్పీకర్ గారు, ఈ కమిటీకి చైర్మన్ గారు, ఏదైతే అంబేద్కర్ కాలనీ ఉందో మ్యారియట్ హోటల్ దగ్గర రోడ్డు వైడనింగ్ అని చెప్పి ఇదివరకు ప్రభుత్వము 2 సంవత్సరాల క్రితము, అంటే ఇప్పటికి సుమారు 3 సంవత్సరాలు అయింది, వాళ్ళు రోడ్డు వైడనింగ్కి ఒప్పుకున్నారు. వాళ్ళు ఇల్లుని డిమాలిష్ చేశారు. ఇంటి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ టీడీఆర్ ఇవ్వలేదు. టీడీఆర్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటే ఆఖరికి అసెంబ్లీలో కూడా ప్రస్తావించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా టీడీఆర్ ఇవ్వలేదు. గౌరవ మంత్రివర్యులు చెప్పారు టీడీఆర్ ఇచ్చేయమని, కానీ ఇక్కడ కమిషనర్ గారు లేని వలన ఆ టీడీఆర్ ఇవ్వటం లేట్ అవుతుంది. అట్లాగే ఎన్నో సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా పిటిషన్స్ రూపంలో మనకి కనుక తీసుకుని వచ్చిస్తే ఈ కమిటీ ది మోస్ట్ పవర్ఫుల్ కమిటీ, తప్పనిసరిగా ప్రజలకి ఉపయోగపడే కమిటీ ఇది. ఈ కమిటీని ప్రజలు సరిగ్గా ఉపయోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పిటిషన్స్ కమిటీకి ఉండే పవర్స్ను ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని సూచించారు. నెలకు ఒకసారి కమిటీ కలుస్తుందని, ప్రతి నగరంలో సమావేశమై ప్రజలకు ఉపయోగపడే రీతిలో వ్యవహరిస్తుందని చెప్పారు. అందరికీ నమస్కారం. ముందుగా ఏదైతే ఈ పిటిషన్స్ కమిటీ ఫస్ట్ మీటింగ్ వైజాగ్లో పెట్టి వైజాగ్ పట్ల ఈ కమిటీకి ఉన్న ప్రాధాన్యత ఏంటో కూడా తెలియజేసేందుకు ముందుగా కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారికి, అలాగే మా సభ్యులకి అందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఇప్పటిదాకా కూడా చైర్మన్ గారు చాలా డీటెయిల్డ్గా దీని మీద మీకు చెప్పడం జరిగింది. దానికి నేను యాడ్ చేసేది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం సిస్టమ్స్లో లెజిస్లేటర్ రోల్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి సిస్టానికి కూడా కొన్ని రూల్స్, లిమిటేషన్స్, రెస్పాన్సిబిలిటీసు, పవర్సు ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు. మనకి శేషన్ గారు వచ్చేదాకా కూడా ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉందని, ఎలక్షన్ కమిషన్ కానీ పవర్స్ ఉన్నాయని, ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఎలక్షనీరింగ్ మొత్తాన్ని అంత కంట్రోల్ చేయగలదని ఎవరికి తెలియదు. ఆయనకు ముందు చాలామంది ఎలక్షన్ కమిషనర్లుగా చేశారు. అయితే ఎవరు కూడా అసలు ఉన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి శేషన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో చేసి చూపించారు. అంటే ఎలక్షన్ కమిషన్ కొత్తగా పవర్స్ ఇవ్వాల, అంతకుముందు ఏదైతే ఉన్నాయో దాన్నే కరెక్ట్గా ఇంటర్ప్రిట్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తిగా శేషన్ గారు చేతుల్లోకి ఎక్కారు. అట్లాగే ఈరోజు పిటిషన్స్ కమిటీ అంటే ఇప్పటిదాకా మీతో పాటు మాకు కూడా చాలామంది తెలియదు. పిటిషన్స్ కమిటీ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే అదొక ఎందుకు పనికిరాని కమిటీ లాంటిది, ఏదో ఎమ్మెల్యేల కమిటీలు వేయాలి కాబట్టి అటువంటి కమిటీలు వేస్తారని. కానీ దాన్ని డీప్గా స్టడీ చేసి డెప్త్కి వెళ్తే దాంట్లో ఉన్న పవర్ ఏంటో ఇప్పుడే చైర్మన్ గారు చెప్పారు. అది ప్రధానంగా మనకు ఎక్కువ మీడియాలో ఈ ల్యాండ్స్ ఇటువంటివి వస్తున్నాయి కాబట్టి అవి అనుకుంటున్నారు. అదే కాదు, పబ్లిక్కి సంబంధించిన వాళ్ళ గ్రీవియన్స్ ఏదైనా ఒక పిటిషన్ అటు కలెక్టర్కో లేకపోతే ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక మంత్రికో ఏదైనా వాళ్ళకున్న ఇబ్బంది, వాళ్ళకున్న అసౌకర్యం, వాళ్ళకున్న గ్రీవియన్స్ ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్స్ని పిటిషన్స్ కమిటీ తీసుకొస్తే ఆ పిటిషన్ కమిటీ
దాన్ని ఎంక్వైరీ చేసి దాంట్లో వాస్తవాలు ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, దాన్ని ఎంతవరకు దాన్ని పరిశోధించవచ్చు, ఇవన్నీ కూడా స్టడీ చేసి దాన్ని పాజిటివ్గా రికమెండ్ చేసి దాన్ని అయ్యేటట్టుగా ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చేయటం ప్రధానంగా పిటిషన్స్ కమిటీకి సంబంధించింది. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ పిటిషన్స్ కమిటీకి ప్రజలు నిర్భయంగా ఫిర్యాదులు చేయవచ్చని, అన్ని ఊళ్ళల్లోనూ పర్యటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం కమిటీ ముందుకు రావడం ఎంతో మంచి పరిణామంగా వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. విలేకరు సోదరులందరికీ ముఖ్యంగా విశాఖపట్నంలో ఫస్ట్ పిటిషన్ కమిటీ మీటింగ్ పెట్టినందుకు గాను మా పిటిషన్ కమిటీ చైర్మన్ గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి గౌరవనీయులు రఘురామరాజు గారికి ప్రత్యేకంగా మా గాజువాక ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిటిషన్ కమిటీ సభ్యులందరికీ కూడా పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, మరో పెద్దలు మాజీ మంత్రివర్యులు మా కొంతాల గారు, మా సీనియర్ నాయకులు ఫ్లోర్ లీడర్ అయినటువంటి బీజేపీ నాయకులు మా విష్ణు గారు, మా సోదరులు మా జగన్మోహన్ రాజు గారు, ఇంకనో మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ పిటిషన్ కమిటీ చాలా పవర్ఫుల్ కమిటీ అండి. ఇది అంటే యాక్చువల్గా శాసనసభ్యుడి యొక్క పరిధిగా చూసుకుంటే ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించినటువంటిది అనమాట. జనరల్గా నాకు తెలిస్తే బయటకు వచ్చి అధికార యంత్రాంగం మీద పెత్తనం చేయడం నాకు ఎక్కడ కూడా చట్టం కనిపించలేదు. కానీ అసెంబ్లీలో మాత్రం మా కమిటీల ద్వారా ఎంత పెద్ద అధికారినైనా సరే తీసుకురావచ్చు, కారణాలు అడగవచ్చు, పరిష్కారాలు చేసుకోవచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి దీనికి ఉన్నటువంటి పవర్స్ ఏంటంటే 2-3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇక్కడ సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు మనకు చట్టం లేదు, చట్టరూపం చేయాలి. చట్టరూపం చేయాలనుకుంటే ఇప్పుడు ఇందాక సోదరులు మాట్లాడారు, శివప్రసాద్ గారు జనరల్గా కాదు, మా హుసేన్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీరు సుమారు ఎన్నో పిటిషన్స్ ఉన్నాయి, వీటికి అన్నిటికీ మీ పరిష్కారం చూపించగలరండి. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పాలా, ఇందాక నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాము. ఈ 10 నెలలు కానీ తీసుకుంటే 9 లక్షల గ్రీవెన్స్లు వచ్చినాయి. అందులో 6,20,000 ఓన్లీ రెవెన్యూ మ్యాటర్స్ మీద ఉన్నాయి. ఈ 6,20,000 మ్యాటర్స్లో తీసుకుంటే 70% ఆ గొడవలన్నీ కూడా సమీప బంధువులతోనే ఉంటుంది. రెవెన్యూ మ్యాటర్స్ అన్నీ కూడా సమీప బంధువులతోనే ఉన్నాయి. సో దీనికి ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే సుమారు 1,00,000 పిటిషన్స్కి 1,00,000 కంప్లైంట్కి ఒక సొల్యూషన్ రావచ్చు. అలాగే గాజువాక సమస్య తీసుకుంటే ఇప్పుడు మీరు కానీ తీసుకుంటే ఎప్పుడో 95 నుంచి ఉంది, కానీ పరిష్కారం మనం 2015లోనే చూపించగలిగాం. దానికి ప్రధానంగా పరిష్కారం రావడానికి కారణం ఏంటంటే పిటిషన్ కమిటీనే. పిటిషన్ కమిటీలో నేను వేసి ఇలాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నో మ్యాన్ ల్యాండ్ కింద ఒక అధికారి పెట్టారు, దీన్ని పరిష్కారం అసలు నో మ్యాన్ ల్యాండ్ అంటే అర్థం ఏంటి, అసలు ఎందుకు పరిష్కారం రాలేదని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చారు, పబ్లిక్ ఇచ్చినటువంటి పిటిషనే. దానికి ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారు చైర్మన్ కింద వచ్చారు, ఇక్కడ సభ్యులందరూ వచ్చారు, యువరాజు గారు కలెక్టర్ కింద ఉన్నారు అక్కడ. ఈయన ఎందుకంటే మీరు నో మ్యాన్ ల్యాండ్ అని చెప్పి గాజువాకలు ఎలా పెట్టానంటే, నేను పెట్టలేదు, తప్పుడు వాక్యం అది నా ముందున్నటువంటి అధికారులు పెట్టారు అని. మరి నీ ముందున్నటువంటి అధికారులు పెట్టినప్పుడు మీరు మార్చొచ్చు కదా అంటే, నాకు మార్చే పరిధి లేదు అన్నది. మరి దీనికి సొల్యూషన్ చెప్పండి అంటే ఈ డిస్కషన్ అంతా కూడా పిటిషన్ కమిటీలో వచ్చింది. ఆయన తర్వాత ఏమన్నారంటే, నాకున్నటువంటి పరిధి ఏంటంటే సబ్ కమిటీకి రిఫర్ చేయండి అని. సో పిటిషన్ కమిటీ ఇచ్చినటువంటిది ఏ డెసిషన్ తీసుకోవడానికైనా సబ్ కమిటీ చేయొచ్చు. సబ్ కమిటీలో మళ్ళీ మినిస్టర్స్ అందరు కలిపి వస్తారనమాట. ఆ రోజు గాజువాక పరిష్కారం రావడానికి ఆ నో మ్యాన్ ల్యాండ్ అనే వర్డ్ పదాన్ని తొలగించి ఇది టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి దానికి ఒక పరిష్కారం చూపించుకురా అంటే మనకి డెసిషన్ తీసుకోవడానికి పిటిషన్ కమిటీ ఒక బేస్ లాగా మనకు ఉపయోగపడుతుందని. ఇలాగ అనేక సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. మీరు ఇందాక ప్రజాప్రతినిధుల మీద మీ కంప్లైంట్ ఇస్తారా, మీరు పరిష్కారం చేస్తారు, ఇవ్వండి. ఖచ్చితంగా పలానా బ్లాక్మెయిల్ చేశాడనో, పలానా కబ్జా చేశాడనో, అసలు కబ్జాదారుడికి అనేక కంప్లైంట్లు వెళ్తున్నాయి కదా, కంప్లైంట్లు అయితే వాళ్ళు పరిష్కారం చూపిస్తున్నారు కదా. కనుక మీరు ఇక్కడ ఈ కమిటీ ద్వారా మనం పరిష్కారం చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా 3-4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి విషయాల్లోని అలాగే ప్రభుత్వం చట్ట రూపం కోసం కూడా ఈ కమిటీలు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తున్నాను.